హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో 10th క్లాస్ 8th చాప్టర్ సిమిలర్ ట్రయాంగిల్స్ నుండి ఫస్ట్ వీడియో. అయితే ఈ వీడియోలో మనము సిమిలర్ ఫిగర్స్, కాంగ్రుయెంట్ ఫిగర్స్ అండ్ సిమిలారిటీ ఆఫ్ ద ట్రయాంగిల్స్ ఈ 3 టాపిక్స్ అయితే కంప్లీట్ చేసుకున్నామండి. సో వీడియోని చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. సో ఫస్ట్లీ, వాట్ ఆర్ సిమిలర్ ఫిగర్స్? ద జామెట్రికల్ ఫిగర్స్ విచ్ హ్యావ్ ద సేమ్ షేప్ బట్ కెన్ బి డిఫరెంట్ ఇన్ సైజ్. అంటే సేమ్ షేప్లో ఉన్న ప్రతి జామెట్రికల్ ఫిగర్ని కూడా మనము సిమిలర్ ఫిగర్స్ అని పిలవచ్చు. మేబీ అవి ఒకే సైజ్ ఉండొచ్చు, లేదంటే డిఫరెంట్ సైజ్ ఉండొచ్చు. ఓకేనా? అంటే ఇక్కడ మన సైజ్ కాకుండా షేప్ అనేది ఒకే రకంగా ఉంటే, అంటే మనం ఇప్పుడు 2 ఫిగర్స్ తీసుకున్నాము. ఆ 2 ఫిగర్స్ సైజ్ ఎలా ఉన్నా పక్కన పెట్టి, అంటే సైజుని మనం ఫస్ట్ చూడకుండా షేప్ అనేది ఒకేగా ఉందనుకోండి, వెంటనే వాటిని మనం సిమిలర్ ఫిగర్స్ అని పిలవచ్చు. సైజ్ అనేది మేబీ ఈక్వల్ ఉండొచ్చు, లేదంటే డిఫరెంట్ ఉండొచ్చు, అది వేరే విషయం. ఓకేనా? సరే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూడండి, నేను ట్రెపీజియం తీసుకున్నాను. సో ఈ 2 చూడడానికి ట్రెపీజియం అంటే షేప్ అనేది సేమ్. సైజ్ చూసుకుంటే ఇది కొంచెం చిన్నది, ఇది పెద్దది. సో సైజ్ ఒకటి చిన్నది, ఒకటి పెద్దది ఉన్నా పర్వాలేదు, 2 ఈక్వల్గా ఉన్నా పర్వాలేదు. షేప్ ఒకలా ఉంటే వాటిని మనం సిమిలర్ ఫిగర్స్ అని అనొచ్చు. సో ఎగ్జాంపుల్గా మీరు ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో మరి ఇప్పుడు అంటే ఇలా మ్యాథమెటికల్గా కాకుండా, అంటే మ్యాథమెటికల్ ఎగ్జాంపుల్స్ కాకుండా డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్ గురించి చెప్పాలి అంటే, మనము తాడు వేస్తాం కదండి ఇంటికి. అంటే ఈ షేప్గా ఉంటుంది కదా, బొమ్మ రాకపోతే సరిగ్గా రాకపోతే ఏమనుకో, అంటే ఈ షేప్గా ఉంటాయి కదా. సో ఇది చూసారా, చిన్నవి ఉంటాయి, అలాగే సేమ్ షేప్గా కొంచెం పెద్దవి కూడా ఉంటాయి. ఓకేనా? వీటి రెండింటిని మనము సిమిలర్ ఫిగర్స్ అని అనొచ్చు. ఓకేనా? ఇంకా చెప్పాలి అంటే, మనకి రీసెంట్గా దీపావళి అయింది కదా, అందులో బాగా చిన్న అంటే టపాకాయలు ఉంటాయి కదా, రెడ్వి, ఈ విధంగా ఉంటాయి కదండి, చిన్న ఒత్తుండి. సో ఇవి 100 వాగా, 1000 వాగా, 10,000 వాగా ఇలా ఉంటూ ఉంటాయి. అంటే అవి మనకి నెంబర్ పెరిగే కొద్దీ ఈ షేప్ చూడడానికి ఇలాగే ఉంటుంది, బట్ సైజ్ అనేది పెరుగుతుంది. అవునా కదా ఫ్రెండ్స్? ఓకేనా? సో ఈ రెండింటిని కూడా సిమిలర్ ఫిగర్స్ అని పిలవచ్చు. అందరినీ డెఫినేషన్ నోట్ చేసుకుని ఈ 4 వేసుకోండి, ఇవి అవసరం లేదు, మీకు అర్థం అవడం కోసం అంతే. సిమిలర్ ఫిగర్స్కి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అండి, అండ్ ఇది ఇంపార్టెంట్ పాయింట్ కూడా. అందుకని ఏంటంటే, ఆర్ రెగ్యులర్ పాలిగాన్స్ హ్యావింగ్ సేమ్ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆర్ సిమిలర్. సో ఇక్కడ రెగ్యులర్ పాలిగాన్స్ అంటే ఏంటి, అసలు పాలిగాన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే స్ట్రైట్ లైన్ సెగ్మెంట్స్తో ఫామ్ అయ్యేటువంటి క్లోజ్డ్ ఫిగర్ని మనము పాలిగాన్ అని పిలుస్తాం. స్ట్రైట్ లైన్ సెగ్మెంట్స్తో ఫామ్ అయ్యేటువంటి క్లోజ్డ్ ఫిగర్నే మనము పాలిగాన్ అని పిలుస్తాం. అంటే ట్రయాంగిల్, స్క్వేరు అండ్ రెక్టాంగిల్, ట్రెపీజియము, పారలోగ్రాము. సో ఇవన్నీ మనకి పాలిగాన్స్. ఎందుకంటే చూడండి, ఇవన్నీ క్లోజ్డ్ ఫిగర్స్. క్లోజ్డ్ అంటే చూడండి, ఎక్కడ ఓపెన్ అంటే ఇంకొక సపోజ్ ఎలా ఉందనుకోండి, ఇది ఓపెన్ ఫిగర్. సో దీస్ ఆర్ క్లోజ్డ్ ఫిగర్స్. అండ్ ఇవి కూడా మీరు చూసుకుంటే సైడ్స్ అన్నీ కూడా స్ట్రైట్ లైన్ సెగ్మెంట్స్ తోటే ఉన్నాయి, అంటే స్ట్రైట్గానే ఉంటాయి, కర్వ్ ఎక్కడా లేకుండా. సో ఇలాంటి వాటిని మనము పాలిగాన్స్ అని పిలవచ్చు. ఇప్పుడు మరి రెగ్యులర్ పాలిగాన్ అంటే ఏంటి? రెగ్యులర్ పాలిగాన్ అంటే ద పాలిగాన్ హ్యావింగ్ ఆల్ సైడ్స్ అండ్ ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ద పాలిగాన్స్ హ్యావింగ్ ఆల్ సైడ్స్ అండ్ ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే ఈ పాలిగాన్స్లో పర్టికులర్ ప్రాపర్టీని సాటిస్ఫై చేసేటువంటి వాటిని రెగ్యులర్ పాలిగాన్స్ అంటాం. ఏ పర్టికులర్ ప్రాపర్టీ అది? అన్ని సైడ్స్, అన్ని యాంగిల్స్ కూడా ఈక్వల్. సో మీకు అర్థమయ్యేగా చెప్పాలంటే, ఇప్పుడు స్క్వేర్ తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ని డయాగ్రామ్ కొంచెం అంటే స్ట్రైట్గా రాకపోయినా కానీ ఇది స్క్వేర్ అన్నట్టు చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? అంటే కొంచెం మార్కర్ వల్ల కొంచెం వంకరగా రావచ్చు మేబీ. సో స్ట్రైట్ అంటే నీట్గా మీకు తెలుసు కదా, ఆల్రెడీ చూసి ఉంటారు, అందంగా ఇలా ఉంటుంది, బట్ కొంచెం మార్కర్ కదా, అందుకని ఇలా వస్తూ ఉంటుంది అనమాట. సరే, ఇప్పుడు స్క్వేర్ తీసుకుంటే స్క్వేర్లో ఫస్ట్లీ దిస్ ఈజ్ ఏ పాలిగాన్. ఓకేనా? ఇది రెగ్యులర్ పాలిగాన్ కాదు చెప్పాలి అంటే, అన్ని సైడ్స్ ఈక్వల్గా స్క్వేర్లో అన్ని యాంగిల్స్ కూడా 90 degrees ఉంటాయి. సో కాబట్టి దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద రెగ్యులర్ పాలిగాన్. ఇంకా చెప్పాలి అంటే ట్రయాంగిల్ అనేది పాలిగానే. ఇప్పుడు నేను ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకున్నాను అనుకోండి. ఇన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఆల్సో ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ ఎగ్జాంపుల్ ఫర్ ద రెగ్యులర్ పాలిగాన్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనకి రెగ్యులర్ పాలిగాన్ అంటే ఏంటంటే తెలిసింది. సరే, ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక, ఆల్ రెగ్యులర్ పాలిగాన్స్ హ్యావింగ్ సేమ్ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆర్ సిమిలర్. అంటే సేమ్ నెంబర్ ఆఫ్ సైడ్స్తో ఉన్న అన్ని రెగ్యులర్ పాలిగాన్స్ కూడా సిమిలర్ అని అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనము
ఈక్విలేటర్ ట్రయాంగిల్ నేను ఇక్కడ ఒకటి తీసుకున్నానండి ఇలాగా. ఓకేనా? సో, ఇప్పుడు దీన్ని కొంచెం ఇంక్రీజ్ చేసుకుని ఇలా తీసుకున్నాను అనుకోండి, ఇది కూడా ఈక్విలేటర్ ట్రయాంగిలే. అంటే ఇదొక రెగ్యులర్ పాలిగాను, ఇదొక రెగ్యులర్ పాలిగాన్. అవునా కాదా? ఈ 2 కూడా సిమిలరే. ఓకేనా? ఎందుకంటే సేమ్ షేప్‌గా ఉంటాయి. అదే మనకి అక్కడ అంటున్నారనమాట. అందుకని మీరు కింద ఏం రాసుకోవచ్చు ఇంకా చెప్పాలంటే, ఆల్ స్క్వేర్స్ ఆర్ సిమిలర్. నెక్స్ట్ ఆల్ ఈక్విలేటర్ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ అని రాసుకోండి సరిపోద్ది. లేదంటే ఈ పాయింట్ రాసినా పర్వాలేదు. ఎందుకంటే ఇది బిట్స్‌గా అడుగుతూ ఉంటారు మనకు ఒక్కొక్కసారి 1 మార్క్ క్వెషన్ కింద అందుకనమాట. ఓకే. మరి సిమిలర్ ఫిగర్స్ అంటే ఏంటన్నా చెప్పుకున్నాం. నాన్ సిమిలర్ ఫిగర్స్ అంటే ఏంటి? సింపుల్ అండి, దానికి ఆపోజిట్. అంటే సేమ్ షేప్‌గా ఉండకూడదు. అంటే ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే ఒక స్క్వేరు, ఒక ట్రయాంగిల్. సో, దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఫర్ నాన్ సిమిలర్ ఫిగర్స్. ఎందుకంటే ఇది అసలు షేపే డిఫరెంట్. కాబట్టి ఇవి అసలు సిమిలారిటీ కండిషనే సాటిస్ఫై చేయడం లేదు కాబట్టి నాన్ సిమిలర్ ఫిగర్స్. అండ్ ఒక ట్రెపీజియము, ఒక పారలోగ్రామ్. ఓకేనా? చూసారా? ఇలాంటి వాటిని మనం నాన్ సిమిలర్ ఫిగర్స్ అని పిలుస్తాం. జస్ట్ చిన్న సైడ్ హెడ్డింగ్ పెట్టుకుని ఎగ్జాంపుల్‌గా వేసుకున్నా అంతే. డెఫినిషన్ ఏం రాసుకుంటారంటే జామెట్రికల్ ఫిగర్స్ విచ్ డు నాట్ హ్యావ్ ద సేమ్ షేప్ అని రాసుకొని సరిపోద్ది. ఓకేనా ఫ్రెండ్స్? కాంగ్రుయెంట్ ఫిగర్స్. ఇందాక సిమిలర్ ఫిగర్స్ చెప్పినప్పుడు జామెట్రిక్ ఫిగర్స్ హ్యావింగ్ సేమ్ షేప్ కెన్ బీ ఇన్ డిఫరెంట్ సైజ్ అని చెప్పుకున్నాం. అంటే ఏంటి? సేమ్ షేప్‌లో ఉండే ప్రతి ఫిగర్స్‌ని కూడా మనము సిమిలర్ ఫిగర్స్ అని పిలవచ్చు. అవి మేబీ సేమ్ సైజ్ ఉండొచ్చు, సేమ్ సైజ్ ఉండకపోవచ్చు. ఓకేనా? అంటే సిమిలర్ ఫిగర్స్ సేమ్ సైజుగా ఉంటాయి కదండీ! అంటే సేమ్ షేపు, సేమ్ సైజుగా ఉన్న వాటినే కాంగ్రుయెంట్ ఫిగర్స్ అని అంటాం. ఓకేనా? అంటే సిమిలర్ ఫిగర్స్‌లో వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ద ఫిగర్స్ మాట కాంగ్రుయెంట్ ఫిగర్స్ అంటే. ఓకేనా ఫ్రెండ్స్? సో, చూడండి. ద జామెట్రిక్ ఫిగర్స్ హ్యావింగ్ చూడండి సేమ్ షేప్ అండ్ సేమ్ సైజ్. ఫస్ట్ ఇక్కడ మీకు విషయం ఏంటంటే కాంగ్రుయెంట్ ఫిగర్స్ అనేవి కూడా సిమిలర్ ఫిగర్సే. ఓకేనా? కాకపోతే ఒక ప్రాపర్టీ ఏంటది? జామెట్రిక్ ఫిగర్స్ హ్యావింగ్ ద సేమ్ షేప్. ఇక్కడ సేమ్ షేప్ అన్నప్పుడే ఇది సిమిలర్ ఫిగర్స్ అని మనకి ఐడియా వచ్చేసింది. అండ్ సేమ్ సైజుగా కూడా ఉంటే అప్పుడు కూడా ఇది సిమిలర్ ఫిగర్సే. కాకపోతే సేమ్ షేపు, సేమ్ సైజుగా ఉన్న వాటికి ఒక కొత్త నేమ్ ఇచ్చుకున్నారు. అదే కాంగ్రుయెంట్ ఫిగర్స్ అని. ఓకేనా ఫ్రెండ్స్? సో, ఇక్కడ ఇంక చెప్పాలంటే 2 ఒకేలా ఉంటాయి. చూడండి సేమ్ షేపు, సేమ్ సైజ్ కూడా. సేమ్ షేపు, సేమ్ సైజ్, సేమ్ షేపు, సేమ్ సైజ్ ఇలాంటి వాటిని కాంగ్రుయెంట్ ఫిగర్స్ అని మనం పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా? అయితే ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే చూడండి, ఆల్ కాంగ్రుయెంట్ ఫిగర్స్ ఆర్ సిమిలర్. ప్రతి కాంగ్రుయెంట్ ఫిగర్ కూడా సిమిలర్ ఫిగర్ అవుతుంది. ఎందుకు? కాంగ్రుయెంట్ ఫిగర్ అంటేనే సేమ్ షేపు, సేమ్ సైజు. అంటే ఇక్కడ మనం సేమ్ షేపు ఉన్న ప్రతిదాన్ని సిమిలర్ ఫిగర్ అని పిలవచ్చు కదా! అంటే ప్రతి కాంగ్రుయెంట్ ఫిగర్‌ని కూడా మనం సిమిలర్ ఫిగర్ అని పిలవచ్చు కదా! కానీ ఆల్ సిమిలర్ ఫిగర్స్ నీడ్ నాట్ టు బి కాంగ్రుయెంట్. కానీ ప్రతి సిమిలర్ ఫిగర్ కాంగ్రుయెంట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సిమిలర్ ఫిగర్స్ అంటే మనం సేమ్ షేప్‌లో ఉండి డిఫరెంట్ సైజెస్ అనేవి డిఫరెంట్ ఉండొచ్చు. ఇప్పుడు ఒకవేళ ఇలా తీసుకున్నామండి. సో, దీస్ ఆర్ సిమిలర్ ఫిగర్స్ బట్ నాట్ కాంగ్రుయెంట్. ఎందుకని? ఇవి సేమ్ షేప్‌గా ఉన్నాయి కానీ సేమ్ సైజులో లేవు. కాబట్టి ఇవి కాంగ్రుయెంట్ కాదు. ఓకేనా ఫ్రెండ్స్? సో, అది మాట జాగ్రత్తగా చూసుకోండి. నోట్ చేసుకోండి ఇది కూడా. ఓకే. మనం బేసిక్ డెఫినిషన్ చూస్తాం సిమిలర్ ఫిగర్స్ అంటే ఏంటనేది. బట్ మనం మ్యాథమెటికల్‌గా సిమిలారిటీ అనేది అలా ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవాలి. ఓకేనా? మన చాప్టర్ సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే ట్రయాంగిల్స్‌కి సంబంధించిన సిమిలారిటీస్, సమ్ ప్రాపర్టీస్, సమ్ థియరమ్స్ మనం ఈ చాప్టర్‌లో నేర్చుకుంటాం మాట. ఓకేనా? ఇప్పుడు 2 ట్రయాంగిల్స్ నేను కన్సిడర్ చేస్తున్నానండి. ఈ రెండింటిని సిమిలర్ అని చెప్పాలి అంటే మ్యాథమెటికల్‌గా ఏ కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. ఓకేనా? డెఫినేషన్ పరంగా మీరు అనుకోవచ్చు ఈ 2 సేమ్ షేప్‌లో ఉన్నాయి కాబట్టి రెండిటిని సిమిలర్ అని పిలిచేయచ్చు కదా! మరి మ్యాథమెటికల్‌గా ఏంటి అని. సో, మనం అలా డెఫినేషన్ పరంగానే గమనిస్తే మనకు కొన్ని థియరమ్స్ అనేవి ఇంకా మనకు చాలా థియరమ్స్ ఉంటాయి కదా! ఆ థియరమ్స్ అన్నింటినీ మనము ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవాలంటే మ్యాథమెటికల్‌గా మనం ఈ కాన్సెప్ట్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవాలి కంపల్సరీగా. ఓకేనా ఫ్రెండ్స్? సో, అందుకని మనకి 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అంటే కండిషన్స్ ఏంటనేది చూద్దాం. కన్సిడర్ 2 ట్రయాంగిల్స్, ట్రయాంగిల్ ఏబీసీ అండ్ ట్రయాంగిల్ డీఈఎఫ్ మాట. డీఈఎఫ్. ఓకే.
2 ట్రయాంగిల్స్ ఆర్ సెడ్ టు బి సిమిలర్. ఈ 2 ట్రయాంగిల్స్ని సిమిలర్ అని పిలవచ్చు. ఇప్పుడంట కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అసలు కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఏంటి? కరస్పాండింగ్ యాంగిల్స్ ఈజ్ నథింగ్ బట్ సేమ్ పొజిషన్లో ఉన్న యాంగిల్స్. ఓకేనా, అంటే సేమ్ ప్లేస్లో ఉన్న యాంగిల్స్. సో మీరు ఎలా అనుకున్నా పర్వాలేదు. సో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ట్రయాంగిల్కి ఈ పై వెర్టెక్స్కి ఇక్కడ ఒక యాంగిల్ ఉంది. ఓకేనా, ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో కూడా ఈ పై వెర్టెక్స్ దగ్గర ఒక యాంగిల్ ఉంది. అంటే చెప్పాలి అంటే ఈ 2 యాంగిల్స్ ఒకే పొజిషన్లో ఉన్నాయి, అవునా కదా? సో మనము ఈ రెండింటిని కరస్పాండింగ్ యాంగిల్స్ అని పిలవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఇక్కడ ట్రయాంగిల్కి ఇటు సైడ్ ఒక యాంగిల్ ఉంది, సేమ్ అదే పొజిషన్లో కూడా ఇక్కడ ఒక యాంగిల్ ఉంది. పొజిషన్ చూడండి మీరు. ఓకేనా, ఇక్కడ ఇటు సైడ్. సో ఈ ట్రయాంగిల్లో కూడా లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ యాంగిల్ అనేది. సో ఈ రెండింటిని కూడా మనం ఏమనొచ్చు? కరస్పాండింగ్ యాంగిల్స్ అని పిలవచ్చు. అదేవిధంగా ఇది కూడా ఏమవుతాయండి? ఈ పేర్ ఆఫ్ యాంగిల్స్ కూడా కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి. సో మనకి ఇక్కడ ఎన్ని పేర్స్ వచ్చాయి? పేర్ అంటే 2 మాట. సెట్ ఆఫ్ 2ని మనం పేర్ అని పిలుస్తాం. ఇక్కడ చూసుకుంటే ఇది ఒక పేర్ ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్, ఇదొక పేరు, ఇదొక పేరు. ఈ కరస్పాండింగ్ యాంగిల్స్ ఎలా ఉండాలంట? ఈక్వల్గా ఉండాలంట. అంటే యాంగిల్ ఏ ఎంత ఉంటే యాంగిల్ డి కూడా అంతే ఉండాలి, యాంగిల్ బి ఎంత ఉంటే యాంగిల్ ఈ కూడా అంతే ఉండాలి, యాంగిల్ సి ఎంత ఉంటే యాంగిల్ ఎఫ్ కూడా అంతే ఉండాలి. అంటే ఎగ్జాక్ట్గా ఏడి అని కాదండి, ఇక్కడ యాంగిల్స్ ఈ ఏబిసి ప్లేస్లో ఏదైనా ఉండొచ్చు. ఇక్కడ పీక్యూఆర్ ఉండొచ్చు, ఇక్కడ ఎక్స్వైజెడ్ ఉండొచ్చు. అప్పుడు ఏమవుతుంది? పి యాంగిల్ పి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎక్స్. అంటే ఇక్కడ మనకు ఆల్ఫాబెట్స్ ఇంపార్టెంట్ కాదు, కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్. ఈ పొజిషన్లో ఉన్న యాంగిల్స్ సమానంగా ఉండాలి అన్న పాయింట్ మనకు తెలియాలి. ఓకేనా, అది ఫస్ట్ కండిషన్. అండ్ రెండో కండిషన్ ఏంటంట? కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో. కరస్పాండింగ్ సైడ్స్ అంటే ఏంటి? ఇది కూడా సేమ్ అండి. కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే సేమ్ పొజిషన్లో ఉన్న యాంగిల్స్ అని చెప్పుకున్నాం. కరస్పాండింగ్ సైడ్స్ అంటే సేమ్ పొజిషన్లో ఉన్న సైడ్స్. ఏంటి? సేమ్ పొజిషన్లో ఉన్న సైడ్స్. చూడండి, ఇటు సైడ్ ఏంటి? ఏబి. ఇదే పొజిషన్లో ఉన్న సైడ్ చూడండి, ఇదేనా? అవునా కదండి? అంటే ఏబి డిఈ అనేవి కరస్పాండింగ్ సైడ్స్. నెక్స్ట్ ఇంకో కరస్పాండింగ్ సైడ్స్ చెప్పండి. ఇంకా నెక్స్ట్ ఇది బీసీ కింద సేమ్ ఇదే పొజిషన్లో ఉన్న సైడ్ ఇదే కదా, అంటే ఈఎఫ్. తర్వాత ఏసీ లేదా సిఏ ఏదైనా ఒకటేనండి. ఏసీ అయినా సిఏ అయినా ఒకటే. చాలామంది డౌట్ పడుతూ ఉంటారు. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఏబి అని రాసినా పర్వాలేదు, బిఏ అని రాసినా పర్వాలేదు. ఎందుకంటే మీకు అర్థమయ్యేది చెప్పాలంటే ఇప్పుడు ఏ అనేది ఒక హౌస్ అని అనుకోండి, బి అనేది ఒక హౌస్ అని అనుకోండి. ఇప్పుడు ఏ నుండి బికి ఎంతైతే దూరం ఉంటుందో, లేదంటే ఏ అనేది మీ హౌస్ అని అనుకోండి, బి అంటే మీ స్కూల్ అని అనుకోండి. మీ ఇది హౌస్ కదా, హౌస్ నుండి మీ స్కూల్కి ఎంతైతే దూరం ఉంటుందో స్కూల్ నుండి కూడా హౌస్కి అంతే దూరం ఉంటుంది, అవునా కదా? సో దట్స్ వై ఏబీ ఈజ్ ఈక్వల్ టు బిఏ. మీకు అర్థమయ్యేగా చెప్పాలంటే, సరేనా? ఓకే, ఇప్పుడు మరి కరస్పాండింగ్ సైడ్స్కి వచ్చేస్తే ఏసీ అండ్ ఇదే పొజిషన్లో ఉన్నది డిఎఫ్. ఇక్కడ విషయం ఏంటంటే కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కాదు, కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో. రేషియో అంటే ఫ్రాక్షన్, అంటే డివైడ్ చేయాలి. అంటే ఈ రెండింటిని డివైడ్ చేయండి, ఏబి బై డి. ఈ రెండింటిని డివైడ్ చేయడం అంటే దట్ మీన్స్ ద సైడ్ ఆఫ్ ద లెంత్ ఏబి అండ్ ద సైడ్ ఆఫ్ ద లెంత్ డిఈ. ఓకేనా, నెక్స్ట్ బీసీ బై సిఈఎఫ్. తర్వాత ఏంటి? ఏసీ బై డిఎఫ్. ఓకేనా, కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో అంట. అంటే ఇప్పుడు మనం డివైడ్ చేసినప్పుడు ఒక ఆన్సర్ వస్తుంది కదా, ఎంతైతే వస్తుందో ఈ రెండింటిని డివైడ్ చేసినప్పుడు కూడా అంతే ఆన్సర్ రావాలి. అండ్ అగైన్ ఈ రెండింటిని డివైడ్ చేసినప్పుడు కూడా అంతే ఆన్సర్ రావాలి. అంటే ఈ 3 యొక్క ఆన్సర్స్ సేమ్ అవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్? అప్పుడు మాత్రం మనం కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో అని చెప్తాం అన్నమాట. సరేనా? సో ఇది ఫ్రెండ్స్ మనకి బేసిక్గా చిన్న చిన్న డెఫినేషన్స్ మనం చెప్పుకోవడం జరిగింది. అండ్ ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ చెప్పాలంటే ఈ చాప్టర్లో మనం ఫస్ట్ టాపిక్ ఇవి. ఓకేనా? సో నీట్గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరమ్ అనేది యాక్చువల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరమ్ అనేది నేను ఇంతకు ముందు అంటే చాప్టర్ స్టార్ట్ చేయకముందు నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోసం అప్పుడు వీడియో చేయడం జరిగింది, అది ఒకసారి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ప్లేలిస్ట్లో సిమిలర్ ట్రయాంగిల్స్ క్లాస్ 10 ప్లేలిస్ట్లో ఇది ఫస్ట్ వీడియో కింద ఉంటుంది. బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరమ్ దీని తర్వాత పెడతాను, అది కూడా ఒకసారి చూడండి. అంటే ఆర్డర్గా ఉంటాయి అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. అంటే ఒకసారి చెక్ చేయండి, అందులో కూడా మ్యాథ్స్కి సంబంధించిన షార్ట్ కట్స్, ట్రిక్స్, రీల్స్ ఇవన్నీ ఉంటాయి. కంప్లీట్లీ మ్యాథ్స్కి సంబంధించినవి ఉంటాయి. మీకు నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి.